గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి మొత్తం కూడా రైతుల భూముల మొత్తం కూడా ఒక తాటి మీద తీసుకొస్తామని చెప్పిన క్రమంలో కూడా ధరణి సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు. దాంతో భాగంగా కూడా చాలా సమస్యలు కూడా ఉన్నాయని కూడా రైతులు గగ్గోలు పెట్టిన పరిస్థితి ఉంది. కలెక్టర్ కార్యాలయాల చుట్టూ, ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరిగిన పరిస్థితి ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి సాఫ్ట్వేర్ని మేము రద్దు చేస్తాం, భూభారతి ఆ పథకాన్ని తీసుకొచ్చి పోర్టల్ తీసుకొచ్చి కూడా రైతులకు మేలు చేస్తామని కూడా చెప్పిన క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి అనుగుణంగానే మొన్న భూభారతి పోర్టల్ కూడా ప్రారంభించారు. మొత్తం భూభారతి పోర్టల్లో ఎలాంటి అంశాలు చేర్చారు తదితర అంశాలు తెలుసుకోవడానికి నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. మొత్తం కూడా ధరణి పోర్టల్ నుంచి కూడా భూభారతి పోర్టల్ కూడా మారింది. మొన్న ముఖ్యమంత్రి కూడా లాంఛనంగా ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఏంటి సార్ దానికి దీనికి తేడాలు ఏమైనా ఉన్నాయా సార్ దీంట్లో? చాలా తేడాలు ఉన్నాయండి. మనకి మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు మనకి భూమి హక్కుల రికార్డ్ మెయింటైన్ చేయడానికి ధరణి పోర్టల్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూభారతి పోర్టల్ అనేది మీరందరూ చూశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 14th ఏప్రిల్ రోజు లాంచ్ చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ భూభారతి అనేది మనకి కొత్త ROR యాక్ట్ 4th జనవరి ఈ సంవత్సరం 25లో యాక్ట్ నోటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే మనకి 3-4 మంత్స్లోనే మొన్న 14th రోజు దానికి సంబంధించిన రూల్స్ కూడా చేయడం జరిగింది. గతంలో చట్టాలు చేసినప్పుడు మనకు 1971లో యాక్ట్ ఉండేది, ROR యాక్ట్. 1971లో యాక్ట్ తీసుకొస్తే 1989లో రూల్స్ వచ్చాయి. 18 ఇయర్స్ తర్వాత రూల్స్ వచ్చాయి. సో 89 నుంచి మనం ROR అనేది ఫాలో చేస్తూ రైతుల హక్కులని రికార్డ్ చేయడం, వారికి మ్యూటేషన్స్ కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటిని అప్డేట్ చేయడం రికార్డ్స్లో జరిగేది. ఆ తర్వాత మనకి 2020లో ధరణి చూసాము, ROR యాక్ట్ 2020 యాక్ట్ వచ్చింది. సో ఇప్పుడు గడిచిన 5 ఏళ్ళుగా దానికి రూల్స్ ఏం లేవు. ధరణి పోర్టల్లో కొన్ని ఇబ్బందులు చూసాము. సో వాటిని అధిగమించడానికి కొత్త ROR యాక్ట్ అనేది ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో మెయిన్గా ఏంటంటే ఇంతకుముందు యాక్ట్లో లేనివి, ఇంతకుముందు ఏదైనా రికార్డులో తప్పులు జరిగాయంటే వాటిని సరిదిద్దే అవకాశం లేదు, వాళ్ళకి అప్పీల్ వ్యవస్థ లేదు. సో ఏదైనా తప్పు జరిగిందంటే కోర్టుకు వెళ్ళండి అనే అవకాశం ఉండేది. అలా కాకుండా ఇప్పుడు ధరణిలో 33 మాడ్యూల్స్ పెట్టారు. 33 మాడ్యూల్స్ పెడితే సామాన్య ప్రజలు ఏ మాడ్యూల్లో అప్లై చేసుకోవాలి ఏంటనేది కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా కొత్త పోర్టల్లో 6 మాడ్యూల్స్కే కుదించడం జరిగింది. ఈ తప్పులు సవరించుకునే విధంగా మరి దీనికి సింప్లిఫై చేశారు. ఈ భూభారతి యాక్ట్లో, మన కొత్త ROR యాక్ట్లో ముఖ్యంగా రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే అనేది చేయాలి. దానికి అనుగుణంగా ఇప్పుడు సర్వేల కొరత కానీ, విలేజ్ ఆఫీసర్స్ కొరత కానీ అధిగమించడానికి ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. 10,590 గ్రామ పాలన అధికారులను కూడా నియమించబోతున్నారు. సర్వేలను కూడా నియమించి వీటికి ఒక సర్వే మ్యాప్స్ అనేది తయారు చేసి రిజిస్ట్రేషన్ టైంలో, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అమ్మేవారు ఉంటారు, కొనేవారు ఉంటారు, వాళ్ళు మ్యాప్తో యుక్తంగా సమర్పించవచ్చు. అండ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇప్పుడు తహసీల్దార్కే పవర్ ఉంది, అప్పుడు కూడా తహసీల్దార్కి ఉండింది, ఇప్పుడు కూడా తహసీల్దార్కి రిజిస్ట్రేషన్ అనేది. వారు ఇప్పుడున్న రికార్డులలో ఉన్న ఎంట్రీస్ పోల్చిన తర్వాత అది గవర్నమెంట్ భూమి కాదు, ఇతరత్ర కొన్ని చట్టాలు ఉంటాయి, POT యాక్ట్ కానీ, సీలింగ్ యాక్ట్ కానీ, అవి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ లేదు అని భావించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అలాగే వెంటనే ఇప్పుడు కూడా భూభారతిలో మనకు ఆటోమేటిక్గా అప్డేషన్ అవుతుంది. ఇప్పుడు భూభారతి ఉంది సార్. ఈ భూభారతికి సంబంధించిన ఇంతకుముందు ధరణికి ఓన్లీ ఏదైనా చేర్పులు చేయాలన్నా కూడా లాగిన్ RDOకు, JC గారికి, కలెక్టర్ గారికి ఉండేది. ఇప్పుడు అట్లాంటి ఏమైనా మార్పులు చేర్పులు చేశారా సార్? ఇప్పుడు భూభారతి ఈజీ అయ్యే ప్రాసెస్ ఉందా రైతుకు? ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైతులు వాళ్ళు వ్యూ చేసుకోవచ్చు అండి, వాళ్ళ భూమి ఏముందనేది. ఇప్పుడు మనకి ఈ పోర్టల్ కూడా చాలా స్పీడప్ చేశారు. సో రైతులు సిటిజన్ ఎంటర్ అయిపోయి మనకు అగ్రికల్చర్ ల్యాండ్ సెర్చ్ చేసుకోవచ్చు, వాళ్ళ వివరాలు చూసుకోవచ్చు, ఇప్పుడు కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా
మొన్న ముఖ్యమంత్రి మీతో కూడా స్వయంగా టెలికాం కాన్ఫరెన్స్ కూడా మాట్లాడారు. ఏం చెప్పారు? రైతులకు ఈ ఇదేదో భూభారతికి సంబంధించి రైతులకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి, వాళ్ళకి ఏ విధంగా అవగాహన కల్పించాలని ఎట్లాంటి చెప్పారు? అంటే ఇప్పుడు చట్టంలో ఉన్న ఏదైతే కీలక అంశాలు ఉన్నాయో వాళ్ళందరికీ రైతులకి తెలియజేయాలి. దానికి అవగాహన సదస్సులు కూడా పెట్టమని చెప్పారు. రేపు 17th నుంచి మన జిల్లాలో కూడా 17th నుంచి ఈ నెల 30 వరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే మండల స్థాయిలో ప్రతి మండలంలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు భూభారతిలో అంటే కొత్త ఆర్ఓఆర్ యాక్ట్లో వచ్చిన ఏవైతే మార్పులు ఉన్నాయో వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. రేపు చింతపల్లి అండ్ మన కొండమల్లెపల్లి దేవరకొండలో ఏరియాలో రేపు ప్రారంభమవుతున్నాయి ఈ సదస్సులు. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనకి కొత్త ఆర్ఓఆర్ యాక్ట్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువుగా కావడంతో పాటు ఇంతకుముందు మనకు వారసత్వంగా వచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో ఎవరైనా పట్టదారు కానీ ల్యాండ్ ఓనర్ చనిపోయినట్టయితే వాళ్ళకి మనం సక్సెషన్ చేయాలి. సక్సెషన్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండేవి. అంటే విచారణ జరపకుండానే సక్సెషన్ చేయడం వల్ల సపోజ్ 4 వారసులు ఉంటే ఇద్దరు అందుబాటులో లేరు అనుకోండి, వాళ్ళిద్దరే మేమే ఉన్నామని చెప్పేసి జాయింట్ అగ్రిమెంట్ తహసీల్దార్ దగ్గర ఫైల్ చేసి వాళ్ళిద్దరి పేరు మీద చేసుకునేవాళ్ళు సక్సెషన్. సో మిగతా ఇద్దరికి ఎప్పుడో తర్వాత తెలుసుకొని మాకు అన్యాయం జరిగింది అంటే దానికి అప్పీల్ వ్యవస్థ లేదు, సో మీరు ఇప్పుడు ఏం చేయలేము, మేము కోర్టుకు వెళ్ళండి అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కొత్త చట్టంలో ఏంటంటే విచారణ అనేది జరుగుతుంది. ఆ విచారణ సక్సెషన్ ఆర్డర్స్ ఇచ్చే ముందే సో ఎవరెవరు వీళ్ళు లీగలేస్ అనేది ప్రాపర్గా వెరిఫై చేసిన తర్వాత అది మనకి వారసత్వంగా వచ్చిన భూములు విచారణ చేసి మ్యుటేషన్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మనకి పెండింగ్లు ఉన్న సాదా బైనామా కేసులు ఏవైతే ఉన్నాయో ఆ సాదా బైనామా కేసులు అనేటివి కూడా ఇంతకుముందు చట్టంలో ఆర్ఓఆర్ 2020 యాక్ట్లో అప్లికేషన్స్ తీసుకున్నారు, కానీ అందులో ప్రొవిజన్ లేదు. దాన్ని విచారణ చేయడానికి కూడా ఎలాంటి అవకాశం లేదు. సో చట్టంలో ప్రొవిజన్ లేనప్పుడు విచారణ చేయడం కుదరదు, చేసిన అది అవుట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ అవుతుంది, అది చెల్లదు. అవి సో ఇప్పుడు ఏంటంటే కొత్త చట్టంలో వాటికి అవకాశం కల్పించారు. గతంలో ఏవైతే మనకు పెండింగ్లో ఉన్న అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని విచారణ చేయడానికి అవకాశం ఉంది. మనకి భూమి కొనుగోలు కాకుండా ఇప్పుడు రికార్డింగ్ అథారిటీలు గతం 71 యాక్ట్లో తహసీల్దార్ ఒకరే ఉండేది, ఇప్పుడు రికార్డింగ్ అథారిటీస్ ఇద్దరు ఉంటారు. ఇప్పుడు రికార్డింగ్ అథారిటీ మ్యుటేషన్ అండ్ సక్సెషన్ అయితే తహసీల్దార్ ఈజ్ కాంపిటెంట్. ఇతరత్ర ఏదైనా మనకు సాదా బైనామా ద్వారా వచ్చిన 38E సర్టిఫికెట్ వచ్చిన ఇనామ్ అబాలిషన్ యాక్ట్ కింద వచ్చినా కానీ ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ పద్ధతుల ద్వారా వస్తే ఆర్డీఓ ఈజ్ కాంపిటెంట్ అథారిటీ, వారు కూడా రికార్డింగ్ అథారిటీగా ఉంటారు. ఒకవేళ ఇప్పుడు ఏంటంటే మనకి తహసీల్దార్ ఏదైనా రాంగ్ ఆర్డర్ ఇచ్చినట్టయితే వెంటనే మనకి ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఆర్డీఓ గారి అప్పీల్ మీద ఒకవేళ ఫస్ట్ అప్పీల్ ఉంది, దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఈ సాదా బైనామాకి వచ్చి సాదా బైనామాలో ఏమైనా డేట్ ఫిక్స్ చేసిన సార్ అప్లికేషన్స్ మీ సేవలో అప్లికేషన్ చేసుకుంటారు సాదా బైనామా కొరకు, ఏ డేట్ ఆఫ్ ఏమైనా కట్ ఆఫ్ పెట్టారా లేకపోతే నిరంతర ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంటుంది? అంటే అది ఇప్పుడు ఏంటంటే భూభారతిలో ఏంటంటే మనకు దీనికి సెక్షన్ 6(1)లో ప్రొవిజన్ ఇచ్చారండి యాక్ట్లో, ఆర్ఓఆర్ యాక్ట్లో. దాంట్లో ఏంటంటే ఈ అప్లికేషన్స్ ఏవైతే 12/10/2020 నుంచి 10/11/2020 మధ్యకాలంలో తీసుకున్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు అన్రిజిస్టర్డ్ డీడ్ ద్వారా కొనుగోలు చేసి 2/6/2014 కన్నా ముందు నుంచి పొజిషన్లో ఉన్నారు అని ఎవరైతే డిక్లేర్ చేసుకున్నారో దాన్ని విచారణ చేసి చుట్టుపక్కల రైతుల్ని కానీ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ని కానీ అమ్మిన వాళ్ళని కొన్న వాళ్ళందరినీ కూడా సో విచారణ చేసి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది ప్రస్తుతానికి. ఈ ధరణి వచ్చిన క్రమంలో కూడా మనకు ధరణి పాస్బుక్లు ఇష్యూ చేశారు. ఇప్పుడు భూభారతి వచ్చింది కదా, భూభారతి పేరు మీద వేరే అంటే మళ్ళీ బుక్కులు ఏమైనా ఇష్యూ చేస్తారా, లేకపోతే ఇంకొకటి ఏంటంటే అందులో ఏదైతే భూమికి సంబంధించిన మ్యాప్లు కూడా అప్లోడ్ చేస్తామని కూడా చెప్తున్నారు, అట్లానే ఏమన్నా వచ్చేసారు మీకు ఆర్డర్స్? అంటే ఇప్పుడు గతంలో ఉన్న పాస్బుక్లన్నీ చెల్లుబాటు అవుతాయండి. వాట్ ఎవర్ రికార్డ్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్న అన్నీ కూడా దే ఆర్ స్టాండ్స్ గుడ్స్. అవి
దాంట్లో ఇబ్బంది ఏముండదు. మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలా అలాంటి కన్ఫ్యూజన్ ఏం లేదు. మనకి ఆల్రెడీ ధరణిలో ఇప్పుడు ధరణి పోర్టల్ని మనం భూభారతిగా మార్చారు. చాలా మార్పులు చేసి ఆ రికార్డే దీంట్లో ఉంటుంది. దాంట్లో ఇబ్బంది ఎవరికి ఏమి ఉండదు. భూధార్ ఏర్పాటు చేస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఆధార్ ఎట్లా మనిషికి ఆధార్ ఎట్లా ఉందో భూధార్ కూడా ఒక భూమికి దాని గైడ్లైన్స్ ఎట్లా ఉంటుంది సార్, ఏముంటుంది అందులో? సో భూధార్ అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవ్రీ ఇండివిజువల్ కి మనం ఆధార్ ఎలా కలిగి ఉన్నామో ప్రతి ల్యాండ్ హోల్డింగ్కి ఒక ల్యాండ్ పార్సల్కి ఒక నెంబర్ ఇవ్వాలి. దాన్ని భూధార్ నెంబర్ అని చెప్తున్నాము. ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్. సో ఆ యూనిక్ ఐడెంటిటీ నెంబర్ని బట్టి మనము ఎక్కడి నుంచైనా సెర్చ్ చేసి ఈ మ్యాప్ లింక్ చేస్తారు జియో కోఆర్డినేట్స్ తోటి. సో అది ఆ ల్యాండ్ పార్సల్ ఎక్కడ ఉంది అనేది మనం ఈజీగా గమనించవచ్చు, గుర్తుపట్టుకోవచ్చు. సో ఆ భూధార్ కార్డ్స్ కూడా ఇస్తారు. అది నోటిఫైడ్ డేట్ నుంచి ఇస్తారు. చట్టంలో ప్రొవిజన్ ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట. అదే ఇప్పుడు కొత్త ROR యాక్ట్లో ఇది ప్రత్యేకత. చాలా కీలకమైన అంశం ఏంటంటే భూధార్ కార్డ్ అనేది, భూధార్ నెంబర్ అండ్ భూధార్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ముఖ్యమైన అంశం. అది నోటిఫైడ్ డేట్ నుంచి చేస్తారండి. సార్, ముఖ్యంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రతి సోమవారం కూడా ధరణి సాఫ్ట్వేర్ ఛానల్ చాలా మంది రైతులు క్యూ కట్టిన పరిస్థితి ఉంది. మీకు కూడా చాలా సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు. రైతుల సమస్యలు మొత్తం ఈ భూభారతి పోర్టల్ ద్వారా పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారు సార్? తప్పకుండా అండి. ఇంతకుముందు కూడా రైతులకు సంబంధించినవి అన్ని చాలా వరకు సమస్యలు మీరు కూడా చూశారు. అవి పరిష్కరించడం జరిగింది. న్యాయమైన కోరికలు ఏమున్నా, వాళ్ళ సమస్యలు ఏమున్నా ఈ పోర్టల్ అనేది చాలా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది ఒకవేళ ఏదైనా స్థాయిలో తహసీల్దార్ స్థాయిలో ఎవరికైనా ఆర్డర్ వల్ల ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓకి వెళ్ళొచ్చు అప్పీల్కి. ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్ మీద కలెక్టర్ గారి దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ పైన మనకు ట్రిబ్యునల్స్ కూడా ఇందులో ప్రొవిజన్ ఉంది, ట్రిబ్యునల్స్కి వెళ్ళడానికి అప్పీల్కి. సో మళ్ళీ ఆర్డీఓ ఇచ్చిన దాని మీద ఫస్ట్ ఆర్డీఓ ఆర్డర్ ఇస్తే ఫస్ట్ అప్పీల్ మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర రావచ్చు. సో వేరియస్ లెవెల్లో మనకి అప్పీల్ వ్యవస్థ అనేది చాలా గమనించదగ్గ విషయం ఏంటంటే ఇమ్మీడియట్గా ఇంతకుముందు ఏదైనా ఒక ఆర్డర్ పాస్ చేసిరంటే వెంటనే మీరు సివిల్ కోర్టుకు వెళ్ళాలి అనేది ఒక కీలక పరిణామం. ఇప్పుడు అట్లా లేదు. మనకి ఆఫీసర్స్ స్థాయిలోనే ఇది పరిష్కారం అవుతుంది. ఇది ముఖ్యమైన మార్పు దీంట్లో. కూడా నల్గొండ జిల్లాలో మీరు అదనపు కలెక్టర్గా వచ్చినా కూడా చాలా పెండింగ్ అప్లికేషన్స్ ఉండే సార్. మీరు వచ్చిన తర్వాత కూడా మధ్యరాత్రి 12 గంటలకు కూడా ఇక్కడనే కూర్చొని చూసాం, మనం కూడా చూసాం. ఇక్కడనే కూర్చొని కూడా అన్ని ఎంఆర్ఓలను ఆర్డీఓలను తీసుకొచ్చి కూడా రెక్టిఫై చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని అప్లికేషన్లు ఉండే సార్ మీరు వచ్చినప్పుడు? ఇప్పటికి ఎన్ని అప్లికేషన్లు పరిష్కరించబడ్డాయి? ఇక ఈ భూభారత్ ద్వారా ఇంకా సులువయ్యే అవకాశం ఉంటుందా సార్? యాక్చువల్గా మన జిల్లా పెద్ద జిల్లా, మనకు 33 మండలాలు, ఎక్కువ గ్రామాలు, మనకి గ్రామీణ ప్రజలు, వ్యవసాయ భూమి ఎక్కువ ఉంది కాబట్టి సమస్యలు కూడా మనకి దాదాపు 24,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉండేది. రాష్ట్రంలో సెకండ్ హైయెస్ట్ పెండెన్సీ ఉంది గతంలో. సో గతంలో ఈ కలెక్టర్ గారు మేమంతా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి, గవర్నమెంట్ కూడా చెప్పారు స్పెషల్ డ్రైవ్ పెట్టమని, దానికి అనుగుణంగా మేము ఈ కోఆర్డినేషన్ చేసి మండల స్థాయిలో ఎంఆర్ఓల్ని వాళ్ళ టీమ్స్ని అందరినీ కూడా పిలిపించి ఒక డ్రైవ్ మోడ్లో చేశాము. సో దాన్ని ఆన్లైన్లో కూడా అప్లై చేయడం జరిగింది. ఆ 24,000తో పాటు మళ్ళీ వచ్చిన ఎక్స్ట్రా 6,000 కలిపి దాదాపు 30,000కు పైగా అప్లికేషన్స్ మేము డిస్పోజ్ చేశాము. అది ప్రాపర్గా ఒకవేళ యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ అయింది, లేకపోతే రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది అనే రీజన్స్తో పాటు వాళ్ళకి అప్లికేషన్స్ అనేది డిస్పోజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా బహుశా ఇప్పుడు వచ్చే సమస్యలన్నీ కొంచెం సివిల్ నేచర్ వస్తున్నాయి. న్యాయబద్ధంగా చేయవలసిన పనులు ఏవైనా తప్పనిసరిగా స్పీడ్గా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు 24,000 నుంచి ఇప్పుడు ఎప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. సక్సెషన్ అనేది జరుగుతుంది, రిజిస్ట్రేషన్స్ అనేటివి జరుగుతుంటాయి, ఇష్యూస్ అనేది వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దాదాపు సుమారు 4,000 అప్లికేషన్స్ వేరియస్ లాగిన్లో ఉన్నాయి తహసీల్దార్ దగ్గర. ప్రతి మండలంలో ఒక 30-40 అప్లికేషన్ చూసినా మనకి అట్లా 1,000-1,500 మన జిల్లా స్థాయిలో పెండింగ్ ఉంటాయి. సో అవి కూడా ఇప్పుడు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా, గౌరవ సీఎం గారు కూడా మొన్న
చెప్పారు. పెండింగ్ అప్లికేషన్స్ అన్ని డిస్పోజ్ చేయమని చెప్పారు. వాటికి అనుగుణంగా డిస్పోజ్ చేయడం జరుగుతుందండి. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ భూభారత్లో ఏమైనా సమస్యలు వచ్చాయా, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో కూడా మొత్తం కూడా రెటిఫై చేయాలని కూడా చెప్తున్నారు. మా నల్గొండ జిల్లాకు ఏ మండలాన్ని ఏమన్నా పైలట్ ప్రాజెక్ట్ కేటాయించారు సార్? అంటే పైలట్ స్టేట్ వైడ్గా 4 జిల్లాల్లో తీసుకున్నారు. మన జిల్లా అందులో లేదు. ఇప్పుడు రేపు 18th నుంచి అనుకుంటాను పైలట్ వెళ్ళి వాళ్ళు గ్రామ స్థాయిలో తహసీల్దారు వాళ్ళ బృందం రికార్డుతో యుక్తంగా వెళ్ళి సమస్యలు దరఖాస్తులు తీసుకోవడం, వీటిని పరిష్కారం చేయడం జరుగుతుంది. ఆ పైలట్లో వచ్చిన సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఏమైనా మార్పులు చేయాలంటే చేసి మనకి బహుశా June 2 నుంచి పూర్తి స్థాయిలో ఇవి అందుబాటులోకి వస్తుంది. మన దగ్గర పైలట్ అనేది లేదు. మనం తిరుమలగిరి సాగర్లో మీరు చూశారు. తిరుమలగిరి సాగర్ పైలట్ ప్రాజెక్ట్లో మేము సుమారు 24,000 ఎకరాలు మనం సర్వే చేయడం జరిగింది. దాంట్లో ఒక స్పెషల్ డ్రైవ్ కాబట్టి భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసైన్మెంట్ చేయాలి. గత 10 సంవత్సరాలుగా అసైన్మెంట్ అనేది జరగలేదు. సో భూమి లేని వాళ్ళు, కల్టివేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదలు, వాళ్ళకి సుమారు 4,000 ఎకరాలు పైగా ఇటీవల అసైన్మెంట్ కమిటీ కూడా జరిగింది. 4,000 ఎకరాలు 4,500 మందికి పట్టాలు ఇవ్వడానికి అసైన్మెంట్ కమిటీ కూడా ఆమోదం జరిగింది. ఎవరైతే ఎక్స్టెంట్ కరెక్షన్స్ ఉన్నాయో, తక్కువ పడింది మాకు పాస్బుక్లో, మాకు యాక్చువల్గా ఎక్స్టెంట్ ఎక్కువ ఉంది అనే వాళ్ళవి కూడా వాళ్ళు రెక్టిఫై చేయడం జరిగింది. వివిధ సమస్యల పరిష్కారం కూడా చేయడం జరిగిందండి. సరే, ఇప్పుడు ఈ భూభారతి వచ్చిన తర్వాత కూడా ధరణి వచ్చిన పాస్బుక్లో కొంచెం తప్పులు ఉన్నాయి, పేర్లు తప్పులు ఉండడం కానీ, సర్వే నెంబర్లు తప్పులు ఉండడం, సమస్యలు ఉన్నాయి. అవి భూభారతిలో తొందరగా రెక్టిఫై అయ్యే అవకాశం ఉంటుంది సార్? ఎస్ అండి, దేర్ ఈజ్ అ ప్రొవిజన్. దీంట్లో కూడా అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. మనకి ఎక్స్టెంట్ కరెక్షన్ తప్పుపడినా ఇంకా ఏదైనా సమస్య ఉన్నా కానీ ఇప్పుడు గతంలో ఇచ్చిన పాస్బుక్ ఉంది, 71 యాక్ట్ కింద ఇచ్చింది, లేదంటే 2020 కింద యాక్ట్ కింద ఇచ్చిన పాస్బుక్లు కానీ ఇతరత్ర ఆధారాలు పెట్టి మనకు అప్లై చేసినట్టయితే ఆన్లైన్లో అది వెంటనే పరిష్కారం అవ్వడానికి వీలవుతుంది. సార్, థ్యాంక్ యూ సార్. మొత్తం కూడా ఇది అదనపు కలెక్టర్ శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా భూభారతి పోర్టల్ను తీసుకొచ్చిన క్రమంలో రైతులందరికీ ఆ మేలు జరుగుతుంది అని కూడా చెప్తున్న పరిస్థితి. అలా చాలా వరకు మోడల్స్ కూడా ఉన్నాయి. చాలా సులభమైన సమస్యలు ఉంటాయి. ఇక్కడికే ఆ పరిష్కారం అయ్యే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్లు కూడా కలెక్టర్ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.